Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ వీడియోలో మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఒక ప్లేన్ కి ప్యారలల్ గా ఉండి ఒక ప్లేన్ కి ఇంక్లైన్ గా ఉన్న లైన్స్ ని చూడబోతున్నాం. ఈ డ్రాయింగ్ తో పాటు మిగతా వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ లెక్చర్ మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్ లో ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు స్ట్రైట్ గా టాపిక్ లోకి వెళ్దాం. ఒక లైన్ తీసుకుందాం. ఏబి ఈజ్ ఇన్ హెచ్బి, హారిజాంటల్ ప్లేన్ లో ఉంది. ఒక ఎండ్ ఏ 20 mm అండ్ బి 100 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంటే రెండు ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉన్నాయి. ఏ ఏమో 20 mm, బి 100 mm. మనం ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈస్ గా రిప్రజెంట్ చేసుకుంటూ వెళదాం. సో రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. లైన్ ఏబి అనేది హెచ్పిలో ఉంది కాబట్టి ఫ్రంట్ వ్యూ రిఫరెన్స్ లైన్ మీద ఉంటుంది. సో ఏ డాష్ బి డాష్ రెండు కూడా రిఫరెన్స్ లైన్ మీదే ఉంటాయి. మొత్తం ఎంటైర్ లైన్ ఏపీలో హెచ్పిలో ఉంది కాబట్టి ఏ డాష్ ఒకటి హెచ్పిలో తీసుకున్నాం. బి డాష్ కూడా హారిజాంటల్ ప్లేన్ లో ఉంటుంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు. ఏ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంటే 20 mm డిస్టెన్స్ లో ఒక లైన్ కనుక డ్రా చేస్తే ఈ లైన్ మీద ఎక్కడో ఉండొచ్చు. కాబట్టి ఈ లైన్ మీద ఉండాలి. ఈ ఆల్రెడీ ఏ డాష్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి, అంటే ఈ ఇంటర్సెక్షన్ పాయింటే టాప్ వ్యూ అవుతుంది ఏ. ఓకే, అలాగే బి విపికి 100 mm ముందుంది. ఓకే, ఇక్కడ ఒక 100 mm డిస్టెన్స్ లో రిఫరెన్స్ లైన్ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే మనం ఈ లైన్ మీద, అంటే దీన్ని బి లోకస్ అనుకోవచ్చు. టాప్ వ్యూ లో ఈ లైన్ మీద ఎక్కడో ఒక పాయింట్ మీద ఉంటుంది ఈ 100 mm డిస్టెన్స్ లో. ఇట్స్ ఫ్రంట్ వ్యూ ఇస్ మెషరింగ్ 90, అంటే ఏ డాష్ బి డాష్ లెంగ్త్ ఇచ్చారు. ఫ్రంట్ వ్యూ లెంగ్త్ 90 mm. ఏ డాష్ మనకి తెలుసు, బి డాష్ ఈ రిఫరెన్స్ లైన్ మీదే ఉండాలి. కాబట్టి 90 mm కనుక మనం మార్క్ చేసినట్లయితే, ఈ 90 mm డిస్టెన్స్ కనుక మార్క్ చేసుకున్నట్లయితే ఇదే ఏ డాష్ బి డాష్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ 90 mm డిస్టెన్స్ మార్క్ చేసాం. ఇది ఏ డాష్ బి డాష్ ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు ఏ తెలుసు, ఏ డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఏ వచ్చింది. అలాగే బి డాష్ నుంచి కనుక ప్రొజెక్టర్ డ్రా చేస్తే బి రావాలి, అంటే ఈ ప్రొజెక్టర్ మీద బి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి. ఈ లోకస్ మీద, ఈ లైన్ మీద, అంటే 100 mm డిస్టెన్స్ లో ఉన్న ఈ లైన్ మీద బి ఉండాలి. కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. సో మనకి టాప్ వ్యూ తెలిసింది బిది, ఆల్రెడీ ఏ తెలుసు. ఈ రెండు జాయిన్ చేస్తే మనకి కనిపించేదే ట్రూ లెంగ్త్ అవుతుంది. ఎందుకనంటే లైన్ ఆల్రెడీ హెచ్పిలో ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ వ్యూలో తక్కువ లెంగ్త్ కనిపిస్తుంది. కాబట్టి ఇది విపితో యాంగిల్ చేస్తుంది. విపితో చేస్తున్న యాంగిల్ ని మనం మెజర్ చేస్తే ఇదే కావాల్సిన యాంగిల్ విపితో. అంతేకాకుండా ఈ టాప్ వ్యూలో కనిపించే ఈ లెంగ్తే మనకి ట్రూ లెంగ్త్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఏబి ప్యారలల్ టు విపి, విపికి ప్యారలల్ గా ఉంది. ఒక ఎండ్ 20 mm అబోవ్ హెచ్పి ఉంది, 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇక్కడ డేటా ఇచ్చినట్లుగా చూపిద్దాం. రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఈ ఎండ్ ఒక ఎండ్ ఏ అనుకుందాం, 20 mm అబోవ్ హెచ్పి, అంటే 20 mm పైన ఒక లైన్ డ్రా చేసాం. అంటే ఏ డాష్ ఈ లైన్ మీద ఉండాలి. అలాగే ఒక పాయింట్ ఏ డాష్ ఇక్కడ ఉంటుంది. అలాగే 15 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, ఆ ఎండే 15 mm ముందుంది. కాబట్టి రిఫరెన్స్ లైన్ నుంచి ఒక 15 mm డిస్టెన్స్ లో మనం ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైన్ మీద ఉండాలి. ఇప్పుడు మనం ఒక పాయింట్ ఏ ఇక్కడ ఉంటుంది టాప్ వ్యూ. ఒక పాయింట్ కనుక ఈ హైట్ లో తీసుకుంటే 20 mm ఈ లైన్ మీద, ఇది ఏ డాష్ అనుకుంటే మనం ఫిక్స్ చేసుకుందాం. దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ప్రొజెక్టర్ మీద దీని టాప్ వ్యూ కూడా ఉంటుంది. కాబట్టి ఏ మనకి వచ్చింది టాప్ వ్యూ. ఇట్ ఈస్ మేకింగ్ an angle of 30 degrees with HP and its top view is 50 mm. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే ఇంకా హెచ్పితో 30 degrees యాంగిల్ చేస్తుందట. అంటే ఏ డాష్ మనకు తెలుసు ఆల్రెడీ. ఏ డాష్ బి డాష్ అనే లైన్ 30 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే,
కాబట్టి హెచ్పితో చేస్తున్న యాంగిల్ ని మనం ఫ్రంట్ వ్యూలో కనుక 30 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ బి డాష్ అనేది ఇక్కడ ఎక్కడో ఒక చోట ఉండాలి. మనకి ట్రూ లెంగ్త్ తెలియదు కాబట్టి మార్చేయలేము. కాబట్టి ఇంకా ఇచ్చిన డేటా ఏంటి, దాని టాప్ వ్యూ 50 mm. టాప్ వ్యూలో మనకి ఏ తెలుసు, ఈ లైన్ విపికి ప్యారల్ గా ఉందని తెలుసు. అంటే విపికి ప్యారల్ గా ఉందంటే టాప్ వ్యూలో రిఫరెన్స్ లైన్ కి ప్యారల్ గా ఉండాలి. అంటే ఏబి అనే దాని లెంగ్త్ 50 mm. సో ఏబి ఒక 50 mm డిస్టెన్స్ లో ఇంకొక ప్రొజెక్టర్ డ్రా చేసి ఈ లైన్ ఒక లైన్ మనం 50 mm లెంగ్త్ ఉండేలాగా డ్రా చేస్తున్నాం. అంటే టాప్ వ్యూ రిఫరెన్స్ లైన్ కి ప్యారల్ గా డ్రా చేసాం. ఈ ఏబి అనేది 50 mm ఉంది. అప్పుడు ఈ పాయింట్ బి మనకు వచ్చింది. ఇప్పుడు బి అంటే టాప్ వ్యూ వచ్చింది కాబట్టి బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి కనుక ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ పాయింట్, ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. ఎందుకంటే ఏ డాష్ బి డాష్ ఈ లైన్ మీద ఉండాలి, ప్లస్ ఈ బి డాష్ అనేది ఈ ప్రొజెక్టర్ మీదే ఉండాలి. కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ బి డాష్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఈ ఏ డాష్ బి డాష్ కనుక జాయిన్ చేస్తే అదే ట్రూ లెంగ్త్ అవుతుంది. దాన్ని కనుక హైలైట్ చేస్తే ఇది ఫ్రంట్ వ్యూ, ఏ డాష్ బి డాష్, ఈ ఏబి అనేది టాప్ వ్యూ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన ట్రూ లెంగ్త్ ని కనుక్కునే విధానం. నెక్స్ట్, సపోజ్ లైన్ ఏబి 75 mm ఉంది, అపియరింగ్ టు బి 55 mm ఇన్ ద టాప్ వ్యూ. అంటే దాని లెంగ్త్ 75 ట్రూ లెంగ్త్ అయితే అది మాత్రం 55 mm కనిపిస్తుంది టాప్ వ్యూలో. ఇట్ ఈస్ ప్యారలల్ టు విపి, వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది. ఇట్స్ వన్ ఎండ్ ఈస్ 15 mm అబోవ్ హెచ్పి అండ్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. సో ఇచ్చిన డేటాని మనం రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది. ఈ పాయింట్ ఏ 10 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తామంటే దీని టాప్ వ్యూ ఈ లైన్ మీద ఉండాలి. ఏ అనేది ఈ లైన్ మీద ఉంటుంది. అలాగే మనం ఈ లైన్ 55 mm టాప్ వ్యూలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ కనిపించే దీనికి ఒక 55 mm డిస్టెన్స్ లో ఇంకొక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ప్యారలల్ గా ఉంది కాబట్టి విపికి, ఇట్స్ ప్యారలల్ టు విపి కాబట్టి దట్టు 55 mm కనిపిస్తుంది టాప్ వ్యూ. అంటే ఏబి, స్మాల్ ఏబి లెంగ్త్ 55 mm అని అర్థమైంది. సో ఇక్కడ మనం 55 mm డిస్టెన్స్ ఉండేలాగా ఒక రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా లైన్ డ్రా చేసాం. ఇది ఏ అనుకుంటే ఈ పాయింట్ బి అవుతుంది. ఇది 55 mm. ఓకే, టాప్ వ్యూ డ్రా చేయగలిగాం. ఇప్పుడు ఏ 15 mm అబోవ్ హెచ్పి అని ఇచ్చారు. అంటే 15 mm పైన ఒక లైన్ కనుక డ్రా చేస్తే రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా ఏ డాష్ అనేది ఈ లైన్ మీద ఉంటుంది. అలాగే ఏ నుంచి కనుక ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ప్రొజెక్టర్ మీద ఏ డాష్ ఉండాలి, ఈ లైన్ మీద ఉండాలి, ప్లస్ ఈ ప్రొజెక్టర్ మీద కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏ డాష్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ బి నుంచి బి డాష్ ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి కాబట్టి. నెక్స్ట్, దీని ట్రూ లెంగ్త్ ఇచ్చారు. ఓకే, దీని ట్రూ లెంగ్త్ 75 mm కాబట్టి మనం ఇక్కడ బి డాష్ అనేది ఈ లైన్ మీద ఉండాలి. రెండోది 75 mm ఇచ్చారు కాబట్టి వర్టికల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉంది అంటే, అంతేకాకుండా దాని టాప్ వ్యూలో లెంగ్త్ ట్రూ లెంగ్త్ కంటే తక్కువ కనిపిస్తుంది కాబట్టి అది హారిజాంటల్ ప్లేన్ తో కొంత యాంగిల్ చేస్తుంది అని అర్థం. ఇప్పుడు ఈ 75 mm రేడియస్ తో ఏ డాష్ సెంటర్ గా ఒక ఆర్క్ కనుక డ్రా చేస్తే ఇక్కడ ఈ పాయింట్ బి డాష్ అనేది వస్తుంది. అంటే బి డాష్ ఈ ప్రొజెక్టర్ మీదే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు ఏ డాష్ బి డాష్ కనుక జాయిన్ చేస్తే దాని ట్రూ లెంగ్త్ కనుక మార్క్ చేస్తే ఇదే ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఇక్కడ కనిపించే ఈ యాంగిలే హారిజాంటల్ ప్లేన్ తో ఈ లైన్ చేస్తున్న ఇంక్లినేషన్ అవుతుంది. సో ఇంక్లినేషన్ విత్ హెచ్పి ఈ విధంగా మనం కనుక్కోవచ్చు. ఓకే, నా అలాగే నెక్స్ట్, ఏబి ప్యారలల్ టు హెచ్పి. హెచ్పికి ప్యారలల్ గా ఉందట, 30 degrees యాంగిల్ విపితో చేస్తుంది. ఓకే, దాని ఫ్రంట్ వ్యూ 65 mm లెంగ్త్ ఉంది. అంటే దాని ఫ్రంట్ వ్యూ లెంగ్త్ ఎంతో ఇచ్చారు. ఫ్రంట్ వ్యూ 65 mm లెంగ్త్ చేస్తుంది అని అంటేనే మనకు అర్థమైంది ఇది కొంత యాంగిల్ చేస్తుంది విపితో. ఆ యాంగిల్ కూడా ఇచ్చారు. ఇట్స్ వన్ ఎండ్ ఏ ఈజ్ 40 mm అబోవ్ హెచ్పి. అంటే 40 mm అబోవ్ హెచ్పి ఉంది.
అని చెప్తున్నారు కాబట్టి మనకి ఆ డేటాని యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చిన దాన్ని రిప్రజెంట్ చేద్దాం. ఇక్కడ మనం 40 mm డిస్టెన్స్ లో అబౌవ్ హెచ్పి కాబట్టి ఒక లైన్ డ్రా చేస్తాం. అంటే ఇక్కడ ఏముంటుంది, ఫ్రంట్ వ్యూ ఆఫ్ ఏ డాష్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ కనుక మనం తీసుకొని దీని నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో లెంగ్త్ 65 mm ఉంది అని తెలుసు, ప్యారలల్ టు హెచ్పి ఉంది, అంటే ప్యారలల్ గా హెచ్పికి ప్యారలల్ గా ఉంది కాబట్టి ఇలా ప్యారలల్ గా ఉన్న లైన్ ని మనం కనుక తీసుకుంటే ఇది 65 mm అవుతుంది. ఈ 65 mm డిస్టెన్స్ ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది ఏ డాష్ అయితే ఇది బి డాష్ అవుతుంది. సో ఈ విధంగా ఫ్రంట్ వ్యూను డ్రా చేయగలిగాం. బి డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. అంటే మనకు ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 30 degrees యాంగిల్ విపితో ఉన్నది మనం చూపించాలి. ఎలా, ఇక్కడ పాయింట్ ఏ, ఇట్స్ ఎండ్ ఏ ఈజ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అని కూడా ఇచ్చారు. అంటే ఏ డాష్ తెలుసు మనకి, ఏ డాష్ తెలుసు కాబట్టి ఏ డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి. ఈ అంతేకాకుండా ఒక 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపికి 30 mm ముందు ఉంది అని తెలుసు. కాబట్టి ఏం చేద్దాం, ఏ డాష్ నుంచి కనుక ఒక ఇక్కడ 30 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేసి ఏ డాష్ నుంచి ఈ ప్రొజెక్టర్ ఎక్స్టెండ్ చేస్తే ఇలాగా ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ పాయింటే ఏ టాప్ వ్యూ అవుతుంది, అంటే ఏ అవుతుంది. ఓకే, స్మాల్ ఏ. ఇప్పుడు టాప్ వ్యూ వచ్చింది. ఇది హారిజాంటల్ ప్లేన్ కి ప్యారల్ గా ఉంది అని తెలుసు, 30 degrees యాంగిల్ విపితో చేస్తుందని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఏ నుంచి ఒక 30 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. 30 degrees లో ఒక లైన్ డ్రా చేసాం. ఇక్కడ మనకి ట్రూ లెంగ్త్ తెలియదు ఎంత అన్నది, కానీ ఏ తెలుసు, బి అనేది ఇక్కడ ఎక్కడో ఉంటుందని తెలుసు. ఈ లైన్ మీద బి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి బి డాష్ బి అనేది ఒకే ప్రొజెక్టర్ మీద ఉండాలి, ప్లస్ ఈ ఏబి అనేది అంటే బి ఈ లైన్ మీద ఉండాలి. కాబట్టి బి డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ కనుక డ్రా చేస్తే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. ఇప్పుడు ఈ ఏబిని కనుక జాయిన్ చేస్తే అది ట్రూ లెంగ్త్ అవుతుంది. ఈ లైన్ యొక్క ట్రూ లెంగ్త్ అవుతుంది. దాన్ని మనం మెజర్ చేసి ఎంత ఉందన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేయగలిగాం. ట్రూ లెంగ్త్ ఎంత ఉందో మెజర్ చేయగలుగుతాం. సో ఇది ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ప్రొజెక్షన్స్, రెండు ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. అలాగే ఇంకో లైన్ తీసుకుందాం. ఏబి 100 mm లాంగ్, అంటే ట్రూ లెంగ్త్ ఇచ్చారు. ప్యారలల్ టు హెచ్పి అని ఇచ్చారు. 45 mm అబోవ్ ఇట్, 45 mm హారిజాంటల్ ప్లేన్ కి పైన ఉంది అని ఇచ్చారు. ప్లస్ ఏ అనే ఎండ్ 30 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అలాగే బి 80 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అంటే రెస్పెక్టివ్లీ అన్నారు కాబట్టి ఏ 30, బి 80 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉంది అని తెలుసు. ఇప్పుడు ఇచ్చిన డేటాని రిప్రజెంట్ చేద్దాం. ఎలాగంటే రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఇక్కడ 30 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తాం. దీని మీద ఏముంటుంది, ఏ ఉండాలి ఎక్కడ ఒక పర్టికులర్ పాయింట్ లో. అలాగే ఇక్కడ 80 mm డిస్టెన్స్ లో కనుక మనం ఇంకొక లైన్ డ్రా చేస్తే బి అనే పాయింట్ ఈ లైన్ మీద ఉండాలి. ఎక్కడ ఉందన్నది చూద్దాం. సో బి అనేది ఎక్కడో ఈ లైన్ మీద పాయింట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇచ్చిన డేటా ఏంటి, 100 mm లాంగ్, దాని లెంగ్త్ ఎంత అంటే 100 mm అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ బి ఉందని తెలుసు. ఇక్కడ ఒక పాయింట్ ఏ తీసుకుందాం. ముందు ఈ పాయింట్ ఏ తీసుకొని దీనికి ప్రొజెక్టర్ డ్రా చేస్తాం. అంటే పాయింట్ టాప్ వ్యూ మార్చేస్తాం, ఏ యొక్క టాప్ వ్యూ. 100 mm లాంగ్ ఉంది, హారిజాంటల్ ప్లేన్ కి ప్యారలల్ గా ఉందని తెలుసు. కాబట్టి మనం ఇక్కడ ఏ నుంచి 100 mm రేడియస్ తో ఒక ఆర్క్ గనక ఇక్కడికి డ్రా చేస్తే ఈ ఇంటర్సెక్షన్ పాయింటే బి అవుతుంది. సో ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనం అది టాప్ వ్యూ అవుతుంది. దాని ఏబి యొక్క టాప్ వ్యూ డ్రా చేయగలిగాం. ఇప్పుడు దీని నుంచి బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తాం రిఫరెన్స్ లైన్ కి. మన లైన్ యొక్క టాప్ వ్యూ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ లైన్ ఎక్కడుంది, 45 mm అబోవ్ ఇట్, అంటే అబోవ్ హెచ్పి. ఈ హెచ్పి నుంచి 45 mm పైన ఉంది అని తెలుసు. అంతేకాకుండా ఇక్కడ టాప్ వ్యూలో మనకి ఈ యాంగిల్ విపితో ఎంత చేస్తుందో కూడా మెజర్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంక్లినేషన్ విత్ విపి ఇచ్చారు కాబట్టి మెజర్ చేయొచ్చు. నెక్స్ట్
ఏ నుంచి ఒక ప్రొజెక్టర్, బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఈ రెండింటి ప్రొజెక్ట్స్ డ్రా చేస్తే ఇక్కడ ఏ డాష్ ఉండాలి ఎక్కడో, అలాగే ఇక్కడ బి డాష్ ఉండాలి. అంతేకాకుండా ప్యారలల్ టు హెచ్పి కాబట్టి ఒక లైన్ ప్యారలల్ గా ఉండాలి. ప్లస్ 45 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్. ఆ లైన్ ఎలా ఉందంటే 45 mm అబోవ్ హారిజాంటల్ ప్లేన్. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 45 mm డిస్టెన్స్ లో ఒక హారిజాంటల్ లైన్ కనుక డ్రా చేస్తే ఈ లైన్ మీద మనకి ఏ డాష్ బి డాష్ ఉంటాయి. ఈ రెండు ఇంటర్సెక్షన్ పాయింటే మనకి ఏ డాష్ అవుతుంది, అలాగే ఈ రెండింటి ఇంటర్సెక్షన్ పాయింట్ బి డాష్ అవుతుంది. సో ఏ డాష్ బి డాష్ జాయిన్ చేస్తే అది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఆల్రెడీ టాప్ వ్యూ డ్రా చేసాం కాబట్టి ఇది ఫైనల్ ప్రొజెక్షన్స్ అవుతాయి. ఏబి ఫైనల్ ప్రొజెక్షన్, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఓకే, సో ఈ విధంగా ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇంకొక లైన్ ఏబి అనే లైన్ 100 mm లాంగ్ ఉంది. ఈ లైన్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. స్పెషల్ ఏంటంటే ఇప్పటిదాకా మనం ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉన్న లైన్స్ చూసాం, ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది. ఈ లైన్ ఎలా రిప్రజెంట్ చేయాలో చూద్దాం. XY రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం, 100 mm లాంగ్ అన్నాం. తర్వాత వన్ ఆఫ్ ఇట్స్ ఎండ్స్ అంటే ఏ 10 mm బిలో హెచ్పి ఉందట, అలాగే 15 mm బిహైండ్ విపి. ఓకే, సో 15 mm బిహైండ్ విపి ఇక్కడ నుంచి అంటే టాప్ వ్యూలో మనకి ఈ డిస్టెన్స్ కనిపిస్తుంది. బిహైండ్ విపి అన్నది వర్టికల్ ప్లేన్ లో ముందు ఉన్న డిస్టెన్స్ మనకి టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ నుంచి రిఫరెన్స్ లైన్ నుంచి ఇక్కడ డ్రా చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది, టాప్ వ్యూ వస్తుంది. ఎందుకంటే ఇది థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి టాప్ వ్యూ పైన వస్తుంది, ఫ్రంట్ వ్యూ కింద వస్తుంది. కాబట్టి దీని మీద ఏ అనే ఉంటుంది, టాప్ వ్యూ ఏ. ఓకే, 15 mm డిస్టెన్స్ లో. ఇప్పుడు ఏం చేద్దామంటే టాప్ వ్యూలో ఇది ఫ్రంట్ వ్యూ 10 mm బిలో హెచ్పి అని ఇచ్చారు. 10 mm బిలో హెచ్పి కాబట్టి ఇక్కడ 10 mm డిస్టెన్స్ లో ఒక లైన్ డ్రా చేస్తే ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఉంటుంది. ఓకే, థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఏ డాష్ దాని ఫ్రంట్ వ్యూ, బిలో రిఫరెన్స్ లైన్ రావాలి. కాబట్టి ఏ డాష్ ఇక్కడ ఈ లైన్ మీద ఉంటుంది. ఇక్కడ మనం ఒక పాయింట్ ని ఫిక్స్ చేసుకొని ఇది ఏ అనుకుంటే, టాప్ వ్యూ అనుకుంటే, దీని నుంచి డ్రా చేసిన ప్రొజెక్టర్ మీద ఏ డాష్ కూడా వస్తుంది. కాబట్టి ఏ డాష్ మనకి వచ్చాయి. ఒక లైన్ ఎండ్ ఏ డాష్ వచ్చేసాయి. ఇప్పుడు ఏం చేద్దాం, 30 degrees యాంగిల్ విపితో చేస్తుంది ఈ లైన్. ప్యారలల్ టు హెచ్పికి ప్యారలల్ గా ఉంది. అండ్ విపితో 30 degrees యాంగిల్ చేస్తుంది అని అంటే టాప్ వ్యూలో కనిపిస్తుంది. ఇక్కడ టాప్ వ్యూ ఏ తెలుసు ఆల్రెడీ. 30 degrees లో ఒక లైన్ కనుక మనం డ్రా చేస్తే 30 degrees లో ఒక లైన్ డ్రా చేస్తే ఈ లైనే మనకి ఏబి అవుతుంది. ఓకే, టాప్ వ్యూ. ఇది టాప్ వ్యూలో మనకి ప్యారలల్ గా ఉంది కాబట్టి హెచ్పికి ఇక్కడ కనిపించే లెంగ్త్ ట్రూ లెంగ్త్, అంటే ట్రూ లెంగ్త్ తీసుకొని మనం ఒక లైన్ డ్రా చేస్తాం. అంటే ఇదేమవుతుంది, బి అవుతుంది టాప్ వ్యూ. సో లైన్ యొక్క టాప్ వ్యూ డ్రా చేయగలిగాం. లైన్ ప్యారలల్ టు హెచ్పి అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, బి నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ఇది టాప్ వ్యూ కంప్లీట్ అయింది. మరి ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలి, బి డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి కాబట్టి బి నుంచి ఒక ప్రొజెక్టర్ ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ బి డాష్ ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ అవుతుంది. సో ఈ ఏ డాష్ ఫ్రంట్ వ్యూ, బి డాష్ ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఈ రెండు ఎండ్స్ వి ఏ డాష్ బి డాష్ జాయిన్ చేస్తే మనకి ఫైనల్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం, ఇక్కడ టాప్ వ్యూ, ఇక్కడ ఫ్రంట్ వ్యూ, ఇక్కడ టాప్ వ్యూని డ్రా చేయగలిగాం. అంటే ఫైనల్ ప్రొజెక్షన్స్ రెండింటిని ఈ విధంగా డ్రా చేస్తాం అనమాట. ఇది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి టాప్ వ్యూ పైన వచ్చింది, ఫ్రంట్ వ్యూ కింద వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ ని ప్రొజెక్షన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ని ఒక ప్లేన్ కి పర్పెండిక్యులర్ ప్యారలల్ గా ఉండి ఒక ప్లేన్ కి ఇంక్లైనేషన్ ఉన్నప్పుడు ఎలా డ్రా చేయొచ్చో చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇన్క్లైన్ టు బోత్ ద ప్లేన్స్ చూద్దాం. ఈ టాపిక్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా, సజెషన్స్ చెప్పాలన్నా కామెంట్ రూపంలో తెలపండి. సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.